హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది ఎక్సైజ్ 6B పార్ట్ 3 వరకు చేశాను. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. డిప్లొమా వాళ్ళు, పాలిటెక్నిక్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ వీడియోలు చేసి మీకు కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు పార్ట్ 4 స్టార్ట్ చేస్తున్నా. ఎక్సైజ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఈ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ చాలా పెద్దది. 6B అనేది చాలా పెద్ద ఎక్సైజ్. నియర్లీ ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక 16 మాత్రమే కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మన ఛానల్ చూసే వాళ్ళు 70% మెంబర్స్, అంటే 70% వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కు షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ బిట్లో ఎవరితో ఫాలో పేజ్ నెంబర్ 206. 3x - 2 హోల్ పవర్ dx ఉంది. నేనేం చెప్పాను, డైరెక్ట్ ఫార్ములాస్ కాకుండా, డైరెక్ట్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ కాకుండా వేరే వాల్యూస్ లాగా ఉంటే ఏం చేస్తాం, సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాం. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయాలి. సో నేను ఏం చేసినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నా, టీ ఈజ్ ఈక్వల్ టు 3x - 2 తీసుకుంటాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dt ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ 3x వాల్యూ ఎంత, 3 ఓన్లీ. డెరివేటివ్ ఆఫ్ 2 వాల్యూ 0 హోల్ dx. ఇక్కడ వాల్యూ సార్ dt ఈజ్ ఈక్వల్ టు మచ్ 3dx, dt by 3 ఈజ్ ఈక్వల్ టు dx. క్వశ్చన్ తీసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x - 2 హోల్ పవర్ 1/2 dx. అవునా, అయితే హోల్ పవర్ 1/2 dx అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ 3x - 2 we write t పవర్ 1/2. ఇన్ ప్లేస్ ఆఫ్ dx what we write here, dt by 3. here t పవర్ 1/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx is equal formula x పవర్ n plus 1 by n plus 1 plus c. so here x is equal to what, 3. 1/3 is the common term, t power 1/2 dt. so in place of x, here t is there, in place of n 1/2 is there. so 1/3 of t power 1/2 plus 1 by 1/2 plus 1 plus c. చూడండి, 1/3 of t power 2 1s are 2, 2 plus 1 3, 3/2. denominator also 3/2 plus c. so numerator చేస్తే 1/3 into 2/3 t power 3/2 plus c. their values are what, 2/9. t value is equal to how much, 3x - 2 whole power 3/2 so plus c is the 3/2 plus c is answer. next question second question is integration of 1 by 7x plus 3 dx. దీన్ని డైరెక్ట్ రాయచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx వాల్యూ ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx ఈజ్ ఈక్వల్ టు log x అవుతుంది. అవునా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx అదే ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b dx ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది డివిజన్లో వస్తుంది. అదే మనకు అదే డిఫరెన్షియేషన్లో అయితే మల్టిప్లికేషన్లో వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, డివిజన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b dx వాల్యూ ఈజ్ log ఆఫ్ ax ప్లస్ b బై ఏ ప్లస్ సి. సేమ్ ఇదే ఫామ్లో, లేకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా మీరు చేసుకో. సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ 7x ప్లస్ బి. అలా కాకుండా ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఆన్సర్ రాస్తే ఉంది, గివెన్ 1 by 7x plus 3 is the క్వశ్చన్. ఇయర్ ax ప్లస్ బి ఫామ్లో ఉందిగా, అంటే log ఆఫ్ ax ప్లస్ బి 7x plus 3 by 7 plus c is the answer. 7 plus 3 is the answer. next question, third question is integration of log of 1 plus x by 1 plus x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ log of 1 plus x by 1 plus x. ఇక్కడ చూడండి, 1 plus x తీసుకుంటే log of 1 plus x రాదు, బట్ log of 1 plus x తీసుకుంటే 1 plus x వస్తుంది. t ఈజ్ ఈక్వల్, నేను ఏం చేస్తాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ పుట్ t ఈజ్ ఈక్వల్ వాట్, log ఆఫ్ 1 plus x. t ఈజ్ ఈక్వల్ వాట్, log ఆఫ్ 1. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేస్తే dt ఈజ్ ఈక్వల్ వాట్, t డెరివేటివ్ dt. log ఆఫ్ అప్లై చేస్తే 1 by 1 plus x dx. 1 plus x ట్రాన్స్ఫర్ చేస్తే 1 plus x into dt is equal to what, dx only. 1 plus x is equal to dt is equal to dx. ఇక్కడ అప్లై చేస్తే క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ log ఆఫ్ 1 plus x by 1 plus x dx. ఓకే, వాట్ ఈస్ ద, ఇన్ ప్లేస్ ఆఫ్ log ఆఫ్ 1 plus x we write t by 1 plus x. dx value is equal to how much, 1 plus x into dt. 1 plus x 1 plus x ఇంటిగ్రేషన్ ఆఫ్ dt. ఓకేనా, ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx.
x power n plus 1 by n plus 1 plus c is the formula. So basic formula. So t value is equal to how much? T square by 2 plus c. What is the t value? Log of 1 plus x whole square by 2 plus c is the answer. Simple questions. Next one, fourth question. Fourth question. Integration of 3x square minus 4 of x dx. Integration of 3x square minus 4 of x dx. సింపుల్గా నేను మల్టిప్లై చేస్తా. ఇక సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయకుండా మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ 3x స్క్వేర్ 3x క్యూబ్ 4 ఇంటూ x మైనస్ 4x dx. We apply the separating integration. 3 is the constant term x cube dx minus 4 integration of x dx. Integration of x cube value into the formula place integration of x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. So here x power 1 x cube plus 1 by 3 plus 1 minus 4 into same here x power n formula. Here power value is equal to how much? 1. X power 1 plus 1 by 1 plus 1 plus c. So 3 into x power 4 by 4 minus 4 x square by 2 plus c. What is the answer? 2 ones are 2 2s are 3x power 4 by 4 3x power 4 by 4 minus 4 2x square minus 2x square plus c is the answer. ఇంకేదైనా సింప్లిఫై చేసినా సేమ్ ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Next question is fifth question. Fifth question is integration of dx by under root 1 plus 5x dx. రెండోసారి రాసాను 1 plus 5x dx. Here substitution method. T is equal to what? T is equal to 1 plus 5x. Differentiation with respect to t. Derivative of t d. Derivative of 1 is 0, derivative of 5x is 5. So into dx. At side x side ఉంటే dx రాస్తాం, t side ఉంటే dt రాస్తాం. dt is equal to 5 dx. 5 ట్రాన్స్ఫర్ చేయండి. dt by 5 is equal to how much? dx only. dt by 5 is equal to dx. Question తీసుకుందాం. Integration of dx by under root 1 plus 5x. Here integration of 1 by under root 5 plus x value is under root అండర్ రూట్ టీ. ఓకేనా, అండర్ రూట్ టీ తీసుకుంటే ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ వాట్ వి రైట్? డిటీ బై 5. డిటీ బై 5 వి కామన్ ది 1 by 5. 1 by 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x is equal to 2 root x plus c is the answer. 2 root x plus c ఫార్ములా అప్లై చేస్తే 1 by 5 ఇంటూ 2 root t plus c. 2 by 5 into t value is equal to how much? 1 plus 5x plus c is the answer. 1 plus 5x plus c is the answer. Next question number 6th. Sixth one is integration of 1 minus 2x cube x square dx. 2x cube x square dx. ఇంతకుముందు క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకుండా డైరెక్ట్ మల్టిప్లై చేశాను. ఐడియా ఉంది విచ్ వన్? ఫోర్త్ వన్. అయితే అక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాను. రెండు చేయొచ్చు, వితౌట్ సబ్స్టిట్యూషన్ రెండు చెప్పేస్తే చూడండి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే 2x క్యూబ్, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2x క్యూబ్. dt is equal to what? Derivative of 1 is 0, derivative of minus 2x square is equal to 6x square again dx. dt is equal to how much? Minus 6x square dx. Transfer to the 6x square. dt by minus 6x square is equal to how much? dx. What is the question here? Question is 1 minus 2x cube x square dx. In place of 1 minus 2x square, what we write here? t x square. In place of dx we write dt by minus 6x square. Observe here, x square get cancelled. Minus 1 by 6 is the common term, t into dt. Integration of t value is equal to how much? Integration of t is t square by 2 plus c. So minus 1 by 12 into t square value is equal to how much? T value is 1 minus 2x cube
హోల్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. ఆర్ ఇంకోటి సొల్యూషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ 2x³ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్గా డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. రెండు కరెక్ట్ ఆన్సర్సే, రెండు కరెక్ట్ మెథడ్సే. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, 2 ఇంటూ x³ ఇంటూ ఎక్స్ 2x⁵ డిఎక్స్. ఈసారి ప్రసారి x⁴n అని రాయకుండా చూడండి, ప్రసారి x⁴1 అయితే పవర్లో ఒకటి అవుతుంది, డినామినేటర్లో కూడా 1 యాడ్ అవుతుంది. x² డెరివేటివ్ ఇంటిగ్రేషన్ x³ 3, x⁴5 డెరివేటివ్ x⁴6/6 ప్లస్ సి. అవునా, టోటల్ 2 1s 2 3s. ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, కామన్గా తీస్తే x³ మైనస్ x⁴6/3 ప్లస్ ఈజ్ ద ఆన్సర్. అవి రెండు ఇది వేరే, మీకు డౌట్ రావచ్చు, అది వేరే వచ్చింది ఇది వేరే వచ్చింది. a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయండి, సేమ్ వస్తుంది ఆన్సర్, మీకు ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ మళ్ళీ x³ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ x స్క్వేర్ వస్తుంది, 1 మైనస్ x³ వస్తుంది. x³ వస్తే 1 మైనస్ x³ అంటే 1³ మైనస్ x³ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. మీకు వచ్చే ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ x బై 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ x బై 1 ప్లస్ tan x హోల్. ఇక్కడ చూడండి, 1 ప్లస్ tan x తీసుకుంటే సెకండ్ స్క్వేర్ వస్తుంది, బట్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటే 1 ప్లస్ tan x. అందుకని ఏం చేస్తున్నప్పుడు t = 1 ప్లస్ tan x. dt ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 అంటే 0. tan x మీన్స్ డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ ఈజ్ సెకండ్ స్క్వేర్ x. ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉంటాయి, కన్ఫర్మ్ రావాలి. సెకండ్ స్క్వేర్ x ట్రాన్స్ఫర్ చేస్తే dt బై సెకండ్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, dx. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, సెకండ్ స్క్వేర్ x బై 1 plus tan x whole cube dx. Okay, integration of, in place of secant square x we write secant square x, in place of 1 plus tan x we write the t only, t cube, d in place of dx, dt by secant square x. Secant square x, secant square x get cancelled. Values are what, integration of 1 by t cube dt. So t cube formula తెలియదు కాబట్టి మనం న్యూమరేటర్ ఆన్సర్ t⁻³ dt. సో ఇక్కడ ఏ ఫార్ములా x⁴n ఫార్ములా ప్లస్ x⁴n ఫార్ములా -3 + 1 బై -3 + 1 ప్లస్ సి. టీ పవర్ వాల్యూ -2 బై -2 ప్లస్ సి. చూడండి, మైనస్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1 ప్లస్ tan x హోల్ పవర్ -2 బై -2 ప్లస్ సి. దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, విత్ ద రెసిప్రోకల్ అంటే -2 ఆఫ్ 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. మీరు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఇది రైట్ ఆన్సర్, యాజ్ యువర్ విష్. మనకు ఆ టైంలో మీకు ఎలా ఐడియా వస్తే అలా రాసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, 7th వన్ అయిపోయింది. నెక్స్ట్ 8th వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ sin x⁴ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ sin x⁴. చూడండి, x³ తీసుకుంటే x⁴ రాదు, మళ్ళీ సైన్లో ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా టీటా ప్లేస్లో ఉన్నదాన్ని టీటా ప్లేస్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు t = x⁴, t ఈజ్ ఈక్వల్ టు వాట్, x⁴. డిఫరెన్షియేషన్ చేయండి, dt ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x⁴ ఈజ్ 4x³ dx. dt బై 4x³ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, dx. ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్, x³ sin ఆఫ్ x⁴ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ sin x⁴ వాల్యూ sin t, x⁴ వాల్యూస్ t, dtx ప్లస్లో dt బై 4x³ 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx formula is equal to what, minus cos x plus c, minus cos x plus, here we apply the minus cos. In place of 1/4, in place of sin t we write minus cos x plus c, cos t plus c. T value is equal to what, t value is x⁴, cos x⁴ plus c is the answer. Simple question. Next one, 9th question, integration of cos x by 1 plus sin x whole square dx. Integration of cos x by
1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ తీసుకుంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ రాదు, బట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ తీసుకుంటే కాస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, పుట్ టీ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ టీ డిటీ. డెరివేటివ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని మీనింగ్, అది కన్ఫ్యూజ్ కావద్దు. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కూడా మచ్ కాస్ ఎక్స్. సో ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అప్లై చేస్తే కాస్ ఎక్స్ ట్రాన్స్ఫర్ చేయండి, డిటీ బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్, dx. What is the question? Integration of cos x by 1 plus sin x whole square dx is the question. In place of cos x we write cos x only. 1 plus sin x is the what? T. We convert to t square. And what is the dy dx value? Dx value is dt by cos x. That's why here we write dt by cos x. Cos x get cancelled. Integration of 1 by t square dt. We know that integration of t power minus 2 dt. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. హియర్ టీ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ సి. హియర్ టీ పవర్ మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ సి. హియర్ వి రైట్ మైనస్ 1 బై టీ ప్లస్ సి. మైనస్ 1 by t value is equal to how much, 1 plus sin x. Plus c is the answer. Plus c is the answer. Simple question. Next, 9th completed, 10th one. Integration of cubed root of sin x cos x dx. చూడండి, మనకు కాస్ ఎక్స్ తీసుకుంటే సైన్ ఎక్స్ వస్తుంది, బట్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ చేయలేము. అదే రివర్స్లో చేసుకోవచ్చు. మనం రివర్స్లో ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు టీ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకుంటాం. టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైన్ ఎక్స్. డిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ట్రాన్స్ఫర్ చేయండి, డిటీ బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డిఎక్స్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ రిటర్న్ యాజ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3 రాయొచ్చు కదా. కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ dx. Integration of sin x value is equal to how much, t power 1/3. Cos x value cos x only. In place of dx we write dt by cos x. dt by cos x. Cos x get cancel. ఇక్కడ అప్లై చేసే ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. here x value is equal to how much, t. n value how much, 1/3. 1/3 plus 1 by 1/3 plus 1 plus c. సో t వాల్యూ ఏమవుతుంది, t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3 బై 4/3 ప్లస్ c. సో రెసిప్రోకల్ చేస్తే 3/4 ఇంటూ t పవర్ 4/3 ప్లస్ c. 3/4 ఆఫ్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ 10 అయిపోయినాయి. నెక్స్ట్ 11th one. 11th question is integration of 2x e power x square dx. ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. నేను చేస్తున్నా 2x స్క్వేర్ తీసుకుంటే 2x వస్తుంది కదా. పుట్ t ఈక్వల్ టు వాట్, x స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద dt ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ 2x dx. dt బై 2x ఈజ్ ఈక్వల్ టు వాట్, dx. వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ ఈస్ 2x e పవర్ x స్క్వేర్ dx కదా. In place of 2x we write x. e in place of x square we write t. ikkade kada x square ఉంది, so we write t. In place of dx we write dt by 2x get. Integration of e power t dt. Integration of e power t dt is e power t plus c. t value is equal to much, x square plus c. This is the answer. So 11 questions completed. Next one is 12th question. 12th question is integration of e power log x by x dx. చూడండి, x తీసుకుంటే ఈ పవర్ log x రాదు, బట్ log x తీసుకుంటే ఈ పవర్ x వస్తుంది. సో దట్స్ వై ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకున్న, సబ్స్టిట్యూషన్ మెథడ్లో log x కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు వాట్, log x. dt ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ 1/x dx. x ట్రాన్స్ఫర్ అయితే x dt ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, dx ఓన్లీ. ఇక్కడ అప్లై ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ log x by x dx కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ log x we write t only, t x. dx value is equal to how much, dx value is x dt. x get cancelled. Integration of e power t dt. Integration of e power t is e power t plus c.
Integrity in place of t, we write log x plus c is the answer. Log x plus c is the answer. Next, 12th completed. 13th question. 13th question is what? Integration of x square by under root 1 minus x power 6 dx. Integration of x square by under root 1 minus x power 6x. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ నేనేం రాస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్ రాయచ్చు కదా. నేను ఏం చేసుకున్నప్పుడు టీ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకుంటున్నాను. dt ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ది dy dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అండి. ప్రతిసారి ఏదో అప్లై చేస్తున్నాడు అనుకోదు, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే ఎన్ ఎంత ఇక్కడ 3 ఎక్స్ స్క్వేర్ అగైన్ డిఎక్స్ ట్రాన్స్ఫర్ చేస్తే dt బై 3x స్క్వేర్ ఈక్వల్ టు మచ్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే క్వశ్చన్ అంటే ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్. అబ్జర్వ్, integration in place of x square we write x square under root 1 minus what is the x cube value? X cube value is t, right? T square. dx place line lost, in place of dx we write dt by 3x square. x square get cancelled. 1 by 3 అనేది 3 ఉంది కదా ఇక్కడ, బయట తీసుకొస్తే కాన్స్టాంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ dt. అబ్జర్వ్, ఇంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా. ఓకే, సేమ్ అలాగే ఉంది చూడండి, బట్ ఎక్స్ ప్లస్లో ఉంది టీ ఉంది, అందుకే మనం ఏం చేస్తాం, వేరియబుల్ ఈస్ సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి 1/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? వాట్ ఈస్ ద టీ వాల్యూ ఏమనుకున్నాం? ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 14th question. 14th question. What is the 14th question? Integration of 2x cube by 1 plus x power 8 dx. x cube ఉంది కదా, దీన్ని ఎలా వేసి మనం సేమ్ సిమిలర్లీ 2x cube by 1 plus x power 4 whole square dx. Because of 4 2s how much? 8. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు, పుట్ x t is equal to what? x power 4. Derivative of x power 4 value is 4x cube dx. dt by 4x cube how much? dx. Same question అండి, 2x cube by 1 plus x power 4 whole square dx అయినా. సో న్యూమరేటర్ సేమ్ అలాగే ఉంచేసాను, ఏవేవి చేంజ్ చేసుకున్నాం అప్లై చేస్తుంది. 2x cube by 1 plus x power 4 value is equal to how much? t. So t square. In place of dx we write what we write here? dt by 4x cube. So x cube get cancelled. 2 1s are 2 2s are 1 by 2 is the common term. Integration of 1 by 1 plus t square dt. The formula idea రావాలంటే formula is equal to what? Integration of 1 by 1 plus x square dx is equal to tan inverse x plus c. What is the here? 1 by 2 tan inverse t, in place of x t ఉంది. 1 by 2 tan inverse of t value is equal to how much? x power 4 plus c is the answer. Plus c is the answer. Next one, 14th one completed. 15th one. 15th question. 15th question is what? X power 8 by 1 plus x power 18 dx. X power 8 by 1 plus x power 18 dx. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x power 8 by 1 plus x power 18 written as x power 9 whole square dx. ఓకే, సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ తీసుకుంటాం, ఎక్స్ పవర్ పైన ఉంది, కింద తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ పవర్ 9. డిటీ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 9x పవర్ 8 డిఎక్స్. అంటే ఏం రాస్తా అండి, ఇది ఎక్స్ పవర్ 9 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఇస్తున్నాం. ఎక్స్ పవర్ ఎప్పుడు వచ్చిన పవర్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా. ఓకేనా, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ట్రాన్స్ఫర్ చేయండి, డిటీ బై 9x పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. Integration of x power 8 by 1 plus, in place of x power 9 with t square. What is the dx value? dt by 9x power 8. So in common issue
1/9 is we write outside. Integration of 1/1 plus t square dt. 1/9 into integration of 1/1 plus t square into 1 plus x square. Integration of 1/1 plus x tan inverse x. That's why here right tan inverse t plus c. 1/9 tan inverse t value is equal to how much? Exponent. That's why we write this is the answer. Simple questions. Only 2 marks questions. Next 16th problem. 16th problem. Integration of e power x 1 plus x by cos square of x into e power x dx. చూడండి ఇక్కడ నేనేం తీసుకుంటా అంటే న్యూమరేటర్ తీసుకుంటే డినామినేటర్ రాదు, ఇంపాసిబుల్. నేనేం చెప్పాను ఇంతకుముందుకు కాస్ టీటా సైన్ టీటాలు ఉంటాయి కదా, అంటే ఇలా కాస్ టీటాలు సైన్ టీటాలు ఉంటాయి. ఈ టీటా ప్లేస్లో ఉన్న వాల్యూస్ని టీగా కన్సిడర్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు టీ ఈక్వల్ టు వాట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, డిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ ఇంటూ వి మెథడ్ అప్లై చేస్తాం. అంటే యూ ఇంటూ డెరివేటివ్ ఏంటిది ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, అవునా, డిఫరెన్షియేషన్ చేస్తున్న బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు యూ ఇంటూ వి. డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1 వస్తుంది. హోల్ వచ్చిందా. డిటీ బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. డిఎక్స్ ట్రాన్స్ఫర్ చేయండి. డిటీ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. మీకు ప్రస్తుతం డౌట్ రావచ్చు, ఏంది ఇక్కడ డిటీ రాస్తాడు డిటిఎక్స్ రాస్తాడు, డిటీ రాస్తాను డిటిఎక్స్ రాస్తాను అంటే ఇలా డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే ఈ డినామినేటర్లను క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ డిఎక్స్లు మాత్రం అటు సైడ్ ఉంచుకుంటాం, అంతకుమించి ఇంకేం లేదు. ప్రస్తుతం రాయడం ఎందుకని, ఇది ప్రాసెస్. ఇక్కడ అప్లై చేస్తే న్యూమరేటర్ వాల్యూ ఈక్వల్ వాట్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్, డినామినేటర్ వాల్యూ కాస్ స్క్వేర్, అవునా. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ వి రైట్ టీ. ఇంకా డిఎక్స్ వాల్యూ ఈక్వల్ వాట్ డిటీ బై ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, టోటల్ గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ టీ. చూడండి ట్రిగనామెట్రీ ఐడియా ఉంటే 1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ టీటా, వేరే సెకండ్ స్క్వేర్ టీ డిటీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ టీటా ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఏంటి tan టీ ప్లస్ సి. tan టీ అంటే టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ 18th one. 18th question is 16th అయిపోయింది. 17th question. 17th question ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 డిఎక్స్. కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్. అయితే కొసీకెన్ స్క్వేర్ తీసుకుంటే ఇది రాదు, కానీ కింద తీసుకుంటే పైది వస్తుంది. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ తీసుకుంటున్నాను. డిటీ, అందుకే చూడండి డిటీ బై డిఎక్స్ రాయాలి, బట్ డిటీఏ రాస్తాను ఎందుకంటే అవసరం లేదు కదా, 0. బీ కాట్ ఎక్స్ అంటే బీ కాన్స్టెంట్. కాట్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ అగైన్ డిఎక్స్. డిటీ ఈజ్ ఈక్వల్ టు మచ్ మైనస్ బి కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ట్రాన్స్ఫర్ చేస్తే డిటీ బై మైనస్ బి కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మచ్ డిఎక్స్. క్వశ్చన్ ఏంటి, కొసీకెన్ ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాను నేను. ఏ ప్లస్ బి అంటే ఏం రాయచ్చు, టీ రాయచ్చు, టీ పవర్ 5. ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ వాట్ వి రైట్ డిటీ బై మైనస్ బి కొసీకెన్ స్క్వేర్ ఎక్స్, అవునా. కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ కొసీకెన్ మైనస్ బి కాన్స్టాంట్ బయటకి తీసుకెళ్ళండి. మైనస్ 1 బై బి ఆఫ్ ఇంటిగ్రేషన్ 1 బై టీ పవర్ 5 డిటీ, అవునా. టీ పవర్ 5 మైనస్ తీస్తే టీ ఉండేవి ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ మైనస్ 5 డిటీ. ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై n ప్లస్ 1, ఇదే కదా ఫార్ములా, ప్లస్ సి. సో మైనస్ 1 బై పీ పవర్ టీ పవర్ మైనస్ 5 ప్లస్ 1 బై మైనస్ 5 ప్లస్ 1 ప్లస్ సి. వాల్యూ సార్ మైనస్ 1 బై పీ పవర్ టీ పవర్ మైనస్ 4 బై మైనస్ 4 ప్లస్ సి. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 1 బై 4బి 1 బై టీ పవర్ 4 ప్లస్ డినామినేటర్కి వస్తే ప్లస్ అవుతుంది. అయితే 1 బై 4బి ఆఫ్ టీ వాల్యూ ఎంత, ఏ ప్లస్ బి కాట్ ఎక్స్. ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 4 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. Next 18th one. Next question is equal to what? 18th question. 18th question is what? X integration of e power x sin e power x dx. ఇంతకుముందుకే చెప్పాను, ఎప్పుడైతే సైన్ టీటా కాస్ టీటా టీటా ప్లేస్లో ఉండాల్సిన వాల్యూస్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి. నేనేం చేస్తున్నా, పుట్ టీ ఈక్వల్ టు వాట్ ఈ పవర్ ఎక్స్.
Derivative of e power x is e power x dx. dt by e power x is equal to what? dx. సో సింప్లీ క్వశ్చన్లో సబ్మిట్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ రాసుకోవచ్చు, టీ డిటి. ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ వి రైట్ డిటి బై ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్మ్లో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ టీ ప్లస్ సి. కాస్ టీ వాల్యూ కాస్ ఆఫ్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ 19th one. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ log x by x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ log x by x dx. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చండి, టీ ఈజ్ ఈక్వల్ టు log x తీసుకోండి. ఎప్పుడు ఏం చెప్పాను ఇంతకుముందుకి, సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కాట్ టీటా టీటా ప్లేస్లో ఉన్న వాల్యూ తీసుకోండి. ఇక్కడ సైన్ టీటా ఉంది, log x ఉంది, సో టీ తీసుకో. dt ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ 1 by x dx. x dt మీకు కన్ఫామ్ ఇవి రావాలంటే డెరివేటివ్ వాల్యూస్ రావాలి dx. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ log x వాట్ వి రైట్ t బై x ఇంటూ dt. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వి రైట్ x గెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ t వాల్యూ మైనస్ కాస్ t ప్లస్ c మైనస్ కాస్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ log x. దట్స్ అ సింపుల్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ 20. క్వశ్చన్ నెంబర్ 20. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x. సో ఎక్స్ తీసుకుంటే log x రాదు, బట్ log x తీసుకుంటే x వస్తుంది. అందుకే ఇప్పుడు t ఈక్వల్ ఏం తీసుకుంటున్నా log x. dt ఈజ్ ఈక్వల్ టు 1 by x dx. x dt ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ dx ఓన్లీ. x dt ఈజ్ ఈక్వల్ టు dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x అంటే ఏం తీసుకోవచ్చు అండి, t తీసుకోవచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్ x dt. x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t. t పవర్ 1 ఉంటే కన్ఫర్మ్ లాగ్ ఫామ్లో అప్లై. మోర్ దెన్ 1 ఉందనుకోండి x పవర్ n ఫామ్లో అప్లై చేసుకోండి. t అంటే వాల్యూ log t ప్లస్ c. t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ log ఆఫ్ log x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఓకే, 20 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకా ఈ బిట్లో వచ్చేసి మనకు 41 ఉన్నాయి, చాలా ఎక్కువ. ఓకే, రేపు రిమైనింగ్ 21 కంప్లీట్ చేసేస్తా ప్రాబ్లమ్స్. ఇంకొక 2 వీడియోస్లో ఇది కంప్లీట్ అవుతుంది, ఎక్సర్సైజ్ 6B. థ్యాంక్ యూ. కానీ మీరు మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వీడియో చేయగలను. మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.